నల్గొండ జిల్లా హలియాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని నిలబెట్టారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట లోగో తర్వాత టీజీ ఇప్పుడేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువస్తే రేవంత్ రెడ్డి దానికి సీఎంగా ఉండారని నోముల భగత్ అన్నారు. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని మన గౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో ప్రతిష్ఠించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అదేవిధంగా మా గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మండలాల్లో పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ తల్లికి మా తెలంగాణ తల్లి తెలంగాణ సాధించుకున్నప్పుడు మేమందరం తల్లిగా భావించి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎందరో అసూలో బాసి ఆ తల్లి నీరాజనం పలికినటువంటి ఆ విగ్రహానికి మేమందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఒకటే తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా సిగ్గుండాలి. ఏదైతే తెలంగాణ సాధించడం కోసం పెద్ద ఎత్తున రచయితలని అందరు పార్టీ నాయకులని కవులను పెద్ద ఎత్తున అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి